పవర్ స్టార్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మొన్నటి వరద బాధితులను ఆదుకోవడానికి సీఎం రిలీఫ్ ఫండ్కే కాకుండా 400 గ్రామ పంచాయతీలకు ₹1,00,000 చొప్పున విరాళం అందించారు. అదే స్ఫూర్తితో నాగబాబు కుమార్తె నేహారిక సైతం 10 గ్రామ పంచాయతీలకు 50,000 చొప్పున 5 లక్షల విరాళాన్ని అందించింది. తాజాగా ప్రముఖ నటుడు ఆది సైతం తన వంతుగా గ్రామ పంచాయతీలకు 3 లక్షల సాయం అందించాడు. పిఠాపురం నియోజకవర్గంలోని ఏకే మల్లవరంకు ₹1,00,000, ప్రకాశం జిల్లాలోని తన స్వగ్రామం పల్లామల్లి గ్రామ పంచాయతీకి 2 లక్షల విరాళం అందించాలని కోరుతూ పవన్ కళ్యాణ్కు 3 లక్షల చెక్కును ఆది అందించాడు. వరదలతో అతలాకుతలమైన పరిస్థితుల్లో 6 కోట్లు విరాళం ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఒక్కరిలో స్ఫూర్తి నింపారని, నేరుగా పంచాయతీలకు విరాళం ఇవ్వవచ్చునని తెలిసి తన వంతుగా 3 లక్షలు అందించానని నటుడు ఆది తెలిపారు. సూపర్ స్టార్ కృష్ణ మనవడు మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా హీరో సినిమాతో టాలీవుడ్లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం అతను దేవకీ నందన వాసుదేవ చిత్రంలో నటిస్తున్నాడు. తాజాగా అశోక్ గల్లా హీరోగా సితారా ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న చిత్రం పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. నమ్రత ఘట్టమనేని ఫస్ట్ క్లాప్ ఇవ్వగా పద్మా గల్లా, మంజులా స్వరూప్ తమ చేతుల మీదుగా స్క్రిప్ట్ను చిత్ర బృందానికి అందజేశారు. ఈ రొమాంటిక్ కామెడీ డ్రామాలో అశోక్ గల్లాతో పాటు మ్యాడ్ ఫేమ్ శ్రీగౌరీ ప్రియ, కోటబొమ్మాలి పిఎస్ ఫేమ్, రాహుల్ విజయ్, శివాత్మిక ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అమెరికా నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి యువ దర్శకుడు ఉద్భవ్ రచన, దర్శకత్వం వహిస్తున్నారు. సెప్టెంబర్ నెలాఖరు నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుందని, కడుపుబ్బా నవ్వించే హాస్యంతో పాటు హృదయాన్ని అత్తుకునే డ్రామా ఇందులో ఉందని నిర్మాతలు సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య తెలిపారు. మలయాళ నటీమణి కవియూర్ పొన్నమ్మ అనారోగ్యంతో కొచ్చిలోని ప్రైవేటు హాస్పిటల్లో చికిత్స పొందుతూ శుక్రవారం కన్నుమూశారు. శనివారం ఆమె అంత్యక్రియలు జరిగాయి. గాయనిగా కెరీర్ ప్రారంభించి ఆ తరువాత రంగస్థల నటిగా మారారు. ఆపై 1950లో చిత్రసీమలోకి అడుగుపెట్టారు. గడిచిన 65 సంవత్సరాల్లో వందలాది చిత్రాల్లో ఆమె నటించారు. అత్యధిక చిత్రాల్లో తల్లి పాత్ర చేసి మెప్పించారావిడ. పొన్నమ్మ మృతికి కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్తో పాటు సినీ ప్రముఖులు తీవ్ర సంతాపాన్ని తెలిపారు. కవియూర్ పొన్నమ్మ మేఘతీర్థం అనే సినిమాను నిర్మించారు. ఓ పక్క మాతృత్వపు మాధుర్యాన్ని ఆస్వాదిస్తూనే వరుస సినిమాలు చేస్తోంది అలియా భట్. RRR మూవీతో తెలుగువారికి చేరువైన అలియా నటించిన యాక్షన్ మూవీ జిగ్రా అక్టోబర్ 11న థియేటర్లో సందడి చేయబోతోంది. ప్రస్తుతం అలియా భట్ శర్వానితో కలిసి ఆల్ఫా మూవీ చేస్తోంది. ఇది కూడా అవుట్ అండ్ అవుట్ యాక్షన్ మూవీనే. ఈ 2 సినిమాల తరువాత అలియా నటించబోతున్న సినిమా లవ్ అండ్ వార్. సంజయ్ లీలా భన్సాలి తెరకెక్కించే ఈ సినిమాలో ఆమె భర్త రణబీర్ కపూర్, విక్కీ విశాల్ నటిస్తున్నారు. ఈ సినిమా తరువాత ఏం చేయాలనే విషయంలోనూ అలియా భట్ చాలా క్లారిటీతో ఉందట. ఆమె దగ్గరకు ఓ లవ్ స్టోరీ స్క్రిప్ట్ వచ్చిందని, అది ఆమెకు బాగా నచ్చేసిందని, తను నటించడంతో పాటుగా ప్రొడ్యూస్ చేయడానికి సిద్ధమైందని సమాచారం. ప్రస్తుతం కమిట్ అయిన సినిమాల తర్వాతే ఈ మూవీ సెట్స్ పైకి వెళుతుంది. అంటే 2026లో అన్నమాట. ఈలోగా ఏవైనా అనుకోని అవాంతరాలు ఆలోచనలో వస్తే చెప్పలేం, కానీ లేకపోతే అలియా భట్ లవ్ అండ్ వార్ తర్వాత చేసే మూవీ ఇదే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి మూవీతో ఓవర్ నైట్ గుర్తింపు తెచ్చుకున్న శాలిని పాండే ఆ తరువాత తెలుగులోనే కాదు హిందీ, తమిళ చిత్రాల్లోనూ నటించింది. కానీ అర్జున్ రెడ్డి స్థాయి గుర్తింపును మాత్రం పొందలేకపోయింది. అయితే ఇప్పటికే 2 తమిళ చిత్రాల్లో నటించిన ఆమెకు ఇప్పుడు బంపర్ ఆఫర్ తగిలింది. ధనుష్ నటించి డైరెక్ట్ చేయబోతున్న 4వ సినిమా ఇడ్లీ కడ్డే మూవీలో శాలిని పాండేకు ఛాన్స్ దక్కింది. ఈ సినిమాలో ఆమెతో పాటు నిత్యా మేనన్, ప్రకాష్ రాజ్, అరుణ్ విజయ్, అశోక్ సెల్వన్ కూడా కీలక పాత్రలు చేస్తున్నారు. మరి కోలీవుడ్ రీఎంట్రీ శాలిని పాండే కలిసి వస్తుందేమో చూడాలి.